Hi, hello, namaste, vanakkam, adab. How are you all? Hope all you are doing good, great and wonderful, right? సో నాకు తెలుసు అందరూ బాగుంటారు, ఎందుకంటే అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అని నినాదం అనేది. ఈ సెషన్ కూడా అలాగే స్టార్ట్ చేసాం, అందరూ బాగుండాలి అండ్ అందులో మనం ఉండాలి. సో దిస్ సెషన్ ఈస్ గోయింగ్ టు బి వెరీ 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 ఇంపార్టెంట్. సో మీరందరూ చాలా రీగ్రెట్ ఫీల్ అవుతూ ఉంటారు. ఆ రీగ్రెట్స్ని ఎట్లా వదిలేయాలని తెలుసుకోవడానికి మనం చేసేటువంటి సెషన్. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ వేదాంతు తెలంగాణ 9 and 10 అండ్ ఎండ్ వరకు స్కిప్ చేయకుండా వీడియోని చూడండి అన్న. డెఫినెట్లీ ఆర్ గోయింగ్ టు బి improved in your marks and everywhere. So I am going to give 3 chapters the students always regret ignoring. Okay na, ante 3 chapters అనేది స్టూడెంట్స్ ఇగ్నోర్ చేస్తూ ఉంటారు. ఓకేనా, సో దాని తర్వాత రీగ్రెట్ ఫీల్ అవుతూ ఉంటారు. అదేంటని చెప్పి ఈరోజు ఈ సెషన్లో నేర్చుకుందాం. బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ ద సెషన్, లెట్స్ సీ WhatsApp, Instagram, Telegram and Vedantu Telangana 9 and 10. These are our social media platforms now. So WhatsApp, Instagram will be using for the latest updates and Telegram will be using for the notes. And the most interesting, enthusiastic and energetic channel in the YouTube, that is Vedantu Telangana 9 and 10. And click on the bell icon to get all the updates. So and don't forget to subscribe Vedantu Telangana 9 and 10. And important notes కోసం description ni check చేయండి. And next వచ్చేసి మనకి the most important batch. Okay na. So this is one stop solution for you, that is Mission 600 batch, your final push to top score in boards. So master 100 plus high weightage chapters in 60 days. Just 60 days లో 100 plus high weightage chapters అయితే మనకి ఇవ్వడం జరుగుతుంది. అండ్ మాస్టర్ 100 plus high weightage topics ఇస్తా ఉన్నాము. 8 hours weekly from top teachers. You can learn 8 hours weekly from top teachers and access to Ved, your AI powered personal mentor ana. So it is just we are giving you for 999 లోనే ఇచ్చేస్తా ఉన్నాము. 5000 4999 ఉన్నటువంటి బ్యాచ్ ని లాంచింగ్ ఆఫర్ లో 999 కి ఇచ్చేస్తా ఉన్నాము. ఎన్రోల్ చేసుకోండి ఇప్పుడే, డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ పైన క్లిక్ చేసేసి, సో దట్ యూ విల్ బి గెటింగ్ అ గుడ్ మార్క్స్ ఇన్ యువర్ బోర్డ్ ఎగ్జామినేషన్. సో నెక్స్ట్ వచ్చేసి మనకి వేద్, యువర్ AI powered personal mentor అన్న. యూ కెన్ సీ like it is helping you in your studies లో హెల్ప్ చేస్తా ఉంది. సో యూ కెన్ లర్న్ ఎనీ టాపిక్ విత్ వేద్ లర్న్ లిస్ట్. And you can solve your doubts with 24/7 Ved Insta Solve. And remember any lecture by lecture lens and how improve your marks with Ved Score Booster. So these are the things we are providing you with the Ved, that is your AI powered personal mentor. And this is now live in Vedantu app. You can download from the Play Store నుంచి download చేసుకోండి and you can utilize it. Okay na, right? So like as I told you, the students feel regret after ignoring these 3 chapters in their life, okay, in their study life. So what are those? The first chapter beta time management. Okay na, time management. So most of the students, చాలా మంది స్టూడెంట్స్ ఫీల్ అవుతూ ఉంటారు. ఏం ఫీల్ అవుతారు, అసలు ఎలా ఫీల్ అవుతారు, అసలు ఏం ఇగ్నోర్ చేస్తూ ఉంటారు. టైం మేనేజ్మెంట్ని చాలా మంది ఇగ్నోర్ చేయడం జరుగుతుంది. సో ఇగ్నోర్డ్ బికాస్, ఓకేనా. సో ఎగ్జామ్కి ముందు రోజు, ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను, ఎగ్జామ్కి ముందు రోజు ఉంది. ఎగ్జామ్ ముందు రోజు ఏం చేస్తాము, ఇంకా 1 day టైం ఉంది అని చెప్పి దాన్ని ప్రొలాంగ్ చేస్తూ ఉంటారు. ఓకేనా, దాని తర్వాత హాఫ్ డే టైం ఉంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏం చేస్తారు, ఇంకా నైట్ అంతా టైం ఉంది అని చెప్పి అట్లా ఇగ్నోర్ చేసుకుంటూ వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇగ్నోర్ బికాస్ దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ టైం, స్టిల్ దెర్ ఈస్ ఎ టైం. ఓకేనా, అండ్ ఐ కెన్ వర్క్ అండర్ ప్రెషర్ అని చెప్పి వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు. సో ఆఫ్టర్ దిస్ ఇగ్నోరింగ్ రిగ్రెట్స్ ఏమవుతూ ఉంటాయి, ఏమొస్తూ ఉంటాయి అన్న. ఇక్కడ మనకి చూసినట్టయితే మనకి మిస్డ్ డెడ్ లైన్స్ అన్న. సో మిస్డ్ డెడ్ లైన్స్ అంటే లైక్ 1 day టైం ఉంది, హాఫ్ డే టైం ఉంది, నైట్ అంతా టైం ఉంది అని చెప్పి ఫీల్ అవుతూ ఉంటారు కదా. దట్ ఈస్ ద మిస్సింగ్ ఆఫ్ డెడ్ లైన్స్. ఓకేనా, డెడ్ లైన్స్ మిస్ చేసేసి లాస్ట్ ఎగ్జామ్కి 1 hour ముందు బుక్ పట్టుకొని చదువుతూ ఉంటారు. దిస్ ఈస్ ద రిగ్రెట్. ఓకేనా, సో దానివల్ల ఏమవుతుంది, మన స్కోర్ అనేది తగ్గిపోవడం జరుగుతూ ఉంది. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఏం చెప్పొచ్చినారు, మనకి లాస్ట్ మినిట్ స్ట్రెస్. జనరలీ స్టూడెంట్స్ లాస్ట్ మినిట్ వరకు చదవకుండా వదిలేస్తారు, అప్పుడు ఫీల్ అవుతూ ఉంటారు, స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటారు. బ్రెయిన్ పైన విపరీతమైన టెన్షన్స్ వచ్చేస్తూ ఉంటాయి, స్ట్రెస్ వచ్చేస్తూ ఉంటుంది. సో దట్ దే విల్ బి లూజింగ్ దేర్ మార్క్స్. ఓకేనా, సో నెక్స్ట్ వచ్చేసి మనకి లోవర్ పర్ఫార్మెన్స్ ఇస్తూ ఉంటారు ఇన్స్పైట్ ఆఫ్ గుడ్ ఎబిలిటీ. సో ఇక్కడ ఏం చెప్తాం మనకి, ఈవెన్ దో యూ ఆర్ ఏబుల్ టు పర్ఫార్మ్ వెల్, ఓకేనా, సో దట్ ఈస్ గుడ్ ఎబిలిటీ, బట్ యు ఆర్ గివింగ్ వాట్ బెటా లోవర్ పర్ఫార్మెన్స్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంది. సో నెక్స్ట్ వచ్చేసి మనకి రియలైజింగ్ ద కన్సిస్టెన్సీ ఇన్ లైక్ వాట్ వీ కెన్ సే, రియలైజింగ్ ద కన్సిస్టెన్సీ బీట్స్ టాలెంట్ అన్న. సో ఏం చేస్తాం, మనకి ఇన్కన్సిస్టెన్సీ ఉండడం వల్ల మన టాలెంట్ని మనము
మన టాలెంట్ని మనం ఏం చేస్తామని ఇక్కడ మనకి వాడుకోలేము. సో మన టాలెంట్ని వాడుకోకుండా ఇన్కన్సిస్టెన్సీ చూపించేసి ఆటోమేటిక్గా మన స్కోర్స్ అయితే తగ్గిపోవడం జరుగుతూ ఉంది. సో హియర్ సో టైం మేనేజ్మెంట్లో కంపల్సరీ సో వాట్ ఎవర్ ద డెడ్ లైన్స్ యూ హ్యావ్ యూజ్డ్, ఏవైతే డెడ్ లైన్స్ యూజ్ చేసావో డెఫినెట్లీ నువ్వు ఆ డెడ్ లైన్స్ని కంప్లీట్గా వాడుకోవాలి. ఓకేనా? సో దట్ యూ విల్ బీ సక్సెస్ఫుల్ ఇన్ యువర్ టైం మేనేజ్మెంట్. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి మనకి సెకండ్ చాప్టర్ ఏమైతే ఉంటుందంటే మనకి సెల్ఫ్ డెవలప్మెంట్ అండ్ సోషల్ స్కిల్స్. ఓకేనా? సెల్ఫ్ డెవలప్మెంట్ ఉంటుంది, సెల్ఫ్ డెవలప్మెంట్ అండ్ సోషల్ స్కిల్స్ అన్నాం. సో మనకి సెల్ఫ్గా మన కాన్ఫిడెన్స్ కానీ మన యొక్క వాట్ వి కాల్ ఇట్ యాస్ మన యొక్క ప్రెషర్ని కానీ తగ్గించుకోవాలంటే వి నీడ్ టు ఇంక్రీజ్ అవర్ సెల్ఫ్ డెవలప్మెంట్ అన్నారు. ఇక్కడ ఏం చేస్తామంటే మనకి లైక్ మార్క్స్ డజంట్ మ్యాటర్, మార్క్స్ అనేది మ్యాటర్ కాదు, బట్ దాన్ యువర్ వాట్ వీ కెన్ సే పర్సనాలిటీ. సో పర్సనాలిటీ అంటే బాడీ బిల్డింగ్ కాదు. సో పర్సనాలిటీ ఈజ్ రిలేటెడ్ టు ద వాట్ వీ కాల్ ఇట్ యాజ్ ఆర్ బిహేవియర్కి రిలేట్ అయ్యి ఉంటుంది. సో పర్సనాలిటీ అనగానే పోయి జిమ్కి పోయి ఓకే రోజులు జిమ్ చేసేసి పర్సనాలిటీ బిల్డ్ చేయకూడదు. సో పర్సనాలిటీ అంటే విచ్ ఈస్ రిలేటెడ్ టు యువర్ లైక్ వాట్ వీ కెన్ సే బిహేవియర్ అని చెప్పొచ్చు. ఓకేనా? రైట్. సో వాట్ ఆర్ ద రీగ్రెట్స్? ఓకేనా? సో మన సెల్ఫ్ డెవలప్మెంట్ లేదు అండ్ సోషల్ స్కిల్స్ లేదు. సో వాట్ ఆర్ ద రీగ్రెట్స్ ఆఫ్టర్ ఆఫ్టర్ ఇగ్నోరింగ్ దిస్ వాట్ యూ కెన్ సే సెల్ఫ్ డెవలప్మెంట్. ఓకేనా? సో లైక్ రీగ్రెట్స్ ఏమొస్తూ ఉంటాయి జనరల్గా డిఫికల్టీ ఇన్ కమ్యూనికేటింగ్. సో కమ్యూనికేషన్లో డిఫికల్టీ వస్తూ ఉంటుంది. అంటే లైక్ వెన్ ఎవర్ యూ ఆర్ గోయింగ్ టు రైట్ ఎగ్జామినేషన్, సో దేర్ యూ డోంట్ హ్యావ్ కాన్ఫిడెన్స్, మన కాన్ఫిడెన్స్ లేదు. సో వీ కెనాట్ కమ్యూనికేట్ ఈజీలీ. సో డిఫికల్టీ ఇన్ కమ్యూనికేటింగ్. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి మనకి ఫియర్ ఆన్ పబ్లిక్ స్పీకింగ్. సో పబ్లిక్ స్పీకింగ్లో కూడా మనకి ఫియర్ వచ్చేస్తూ ఉంటుంది. అంటే స్టేజ్ పైకి వెళ్ళి మాట్లాడలేని సిచ్యువేషన్ అయితే వస్తూ ఉంటుంది. సార్ ఇది ఎలా రిలేట్ అవుతా ఉంది ఎగ్జామ్కి అని చెప్పి అడుగుతూ ఉంటారు. సో మనం ఎప్పుడైతే ఫియర్ లేకుండా మాట్లాడగలుగుతామో ఒక టాపిక్ గురించి, ఓకే అనర్గళంగా ఒక టాపిక్ గురించి ఎప్పుడైతే మాట్లాడగలుగుతామో అదే టాపిక్ ఎగ్జామ్లో వస్తే మనం ఈజీగా రాయగలుగుతాం. ఓకేనా? సో దిస్ ఈస్ ద సెల్ఫ్ డెవలప్మెంట్ అన్న, దిస్ ఈస్ సెల్ఫ్ డెవలప్మెంట్. అండ్ నెక్స్ట్ వన్ ఇస్ బట్ లో కాన్ఫిడెన్స్. ఓకేనా? లో కాన్ఫిడెన్స్, మన మీద మనకు కాన్ఫిడెన్స్ ఉండదు. అసలు కాన్ఫిడెన్స్ లేని స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో దే డు నాట్ పర్ఫార్మ్ వెల్. అసలు వాళ్ళు ప్రాపర్గా పర్ఫార్మ్ చేయలేరు. ఓకేనా? సో ప్రాపర్గా పర్ఫార్మ్ చేయలేరు కాబట్టి వీ నీడ్ టు ఇంప్రూవ్ అవర్ సెల్ఫ్ డెవలప్మెంట్. ఓకేనా? సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కానీ ఇంప్రూవ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనకి థర్డ్ చాప్టర్ అన్న, దిస్ ఈస్ గోయింగ్ టు బి వెరీ 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 ఇంపార్టెంట్. ఓకేనా? సో ఇప్పటివరకు 2 చాప్టర్స్ చూసాము, టైం మేనేజ్మెంట్ చూసాము, అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి సెల్ఫ్ డెవలప్మెంట్ అండ్ సోషల్ స్కిల్స్ కూడా చూడడం జరిగింది. ఓకేనా? సో థర్డ్ వన్ బట్ దిస్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్. ఇది లేకుండా మీరు ఏం చేయలేరు. ఓకేనా? సో దట్ ఈస్ వాట్ బెటా హెల్త్ అండ్ ఫిట్నెస్. ఓకేనా? హెల్త్ అండ్ ఫిట్నెస్, దిస్ ఈస్ ద థర్డ్ చాప్టర్. రిమెంబర్, సో దిస్ ఈస్ గోయింగ్ టు బి వెరీ 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 ఇంపార్టెంట్. దిస్ ప్లేస్ ఎ మేజర్ రోల్. ఓకేనా? కీ రోల్ ప్లే చేస్తూ ఉంటుంది ఎంటైర్ యువర్ లైఫ్. మీ లైఫ్లో కానీ మీ ఎడ్యుకేషన్లో కానీ ఎక్కడైనా కూడా కీ రోల్ ప్లే చేస్తూ ఉంటుంది. దట్ ఈస్ నథింగ్ బట్ వాట్ బెటా హెల్త్ అండ్ ఫిట్నెస్. ఓకేనా? హెల్త్ అండ్ ఫిట్నెస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో మన హెల్త్ బాగాలేదు, మనం ఫిట్గా లేము, డెఫినెట్గా వీ కెనాట్ పర్ఫార్మ్ వెల్ అని చెప్పొచ్చు. ఓకేనా? సో ఇగ్నోర్డ్. సో ఇది ఎలా ఇగ్నోర్ చేస్తారంటే ఐఎమ్ యంగ్. ఓకేనా? నేను యంగ్గా ఉన్నాను, నథింగ్ విల్ హ్యాపెన్ టు మీ. సో నేను కూడా చిన్నప్పుడు అట్లానే ఫీల్ అయ్యాను, నేను యంగ్గా ఉన్నాను, సో నథింగ్ విల్ హ్యాపెన్ టు మీ అని చెప్పి అట్లానే హెల్త్ ఇష్యూస్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటాయి. ఓకేనా? సో యూ షుడ్ నాట్ ఇగ్నోర్ యువర్ హెల్త్, యూ షుడ్ నాట్ ఇగ్నోర్ యువర్ ఫిట్నెస్ అన్న. సో ఫస్ట్ వన్ ఏంటంటే మనకి రీగ్రెట్స్. ఆఫ్టర్ ఇగ్నోరింగ్ దిస్ హెల్త్ అండ్ ఫిట్నెస్లో ఫస్ట్ థింగ్ రీగ్రెట్ ఏమైతే మనకి లో ఎనర్జీ. ఓకేనా? సో ఎగ్జామ్ ముందు లో ఎనర్జీ వచ్చేసి ఆటోమేటిక్గా స్ట్రెస్ పెరిగిపోయిందంటే ఆటోమేటిక్గా ఎనర్జీ లెవెల్స్ అనేది పడిపోవడం జరుగుతుంది. సో దిస్ ఈస్ అ మేజర్ రిగ్రెట్ ఆఫ్టర్ ఇగ్నోరింగ్ యువర్ హెల్త్ అండ్ ఫిట్నెస్. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి మనకి సో సరిగా ఎగ్జామ్ ముందు ఉంది, ఓకే బుక్ పట్టుకొని కూర్చోగానే బ్యాక్ పెయిన్ వస్తుంది, మెంటల్ స్ట్రెస్ వస్తుంది, అండ్ బాడీ స్ట్రెస్ కూడా వస్తుంటుంది. సమ్ టైమ్స్ ఒబేసిటీ కూడా రావడం జరుగుతుంది. ఓకేనా? దిస్ ఈజ్ ఆల్సో కన్సర్న్ టు అస్. ఓకేనా? డ్యూరింగ్ స్టడింగ్. ఓకే నెక్స్ట్ వచ్చేసి మనకి పూర్ ఇమ్యూనిటీ బేటా. సో చిన్న వచ్చి మస్కిటో కుట్టినా కూడా టైఫాయిడ్లు మలేరియాలు వచ్చేస్తాయి. దట్ ఈస్ పూర్ ఇమ్యూనిటీ పవర్ లేకపోవడం వల్ల కూడా మనకి ప్రాబ్లం అయితే వస్తూ ఉంటుంది. సో హెల్త్ అండ్ ఫిట్నెస్ కాపాడుకోవాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంటుంది మనకి. సో రియలైజింగ్ హెల్త్ ఎఫెక్ట్స్ లైక్ స్టూడెంట్స్ వాట్ కెన్ సే లూజింగ్ దేర్ మార్క్స్ ఇన్ ద ఎగ్జామినేషన్. ఓకేనా? ఎగ్జామినేషన్లో మార్క్స్ పోయిన తర్వాత సో దే విల్ బి రియలైజ్డ్. ఓకేనా? అవి రియలైజ్ అవుతూ ఉంటారు, అరే ఆ రోజు నేను హెల్త్ని కాపాడుకుంటే సరిపోయేది, బాగుండేది, హెల్త్ని కాపాడుకోకుండా నేను మిస్ చేశాను, సో నేను ఫిట్నెస్ పైన ఫోకస్ చేయలేదు, హెల్త్ పైన ఫోకస్ చేయలేదు అని చెప్పి మనం ఫీల్ అవుతూ ఉంటాం. ఓకేనా? సో నెక్స్ట్ వన్. ఓకేనా? సో 3 చాప్టర్స్ చెప్పేశాను, అండ్ దిస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ అన్న. సో 4th చాప్టర్
సో 3 చాప్టర్స్ సరిపోతాయి అనుకోకండి. 4th చాప్టర్ దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇట్ ప్లేస్ ఎ మేజర్ రోల్ ఇన్ యువర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అన్న. మన ఎడ్యుకేషన్ సిస్టమ్ పైన మేజర్ రోల్ అయితే ప్లే చేయడం జరుగుతుంది. దట్ ఈస్ వాట్ డిసిప్లిన్. సో డిసిప్లిన్ అండ్ నాట్ మోటివేషన్ బోత్ ఆర్ డిఫరెంట్, ఓకేనా. సో మోటివేషన్ ఉంది కానీ డిసిప్లిన్ లేదు, బోత్ ఆర్ డిఫరెంట్, ఓకేనా. సో దిస్ ఈస్ ఇగ్నోర్డ్ బికాస్ మోటివేషన్ ఫీల్స్ వాట్ యూ కెన్ సే ఎక్సైటింగ్, బట్ డిసిప్లిన్ ఫీల్స్ బోరింగ్ అన్న. ఇక్కడ మనకి మోటివేషన్ ఏం చేస్తాం, మనకి ఫీల్స్ ఎక్సైట్మెంట్ని క్రియేట్ చేయడం జరుగుతుంది, బట్ డిసిప్లిన్ ఏం చేస్తాం, మనకి బోరింగ్గా ఉంటుంది. సో వై వీ షుడ్ బి డిసిప్లైన్డ్. సో డిసిప్లిన్ ఉంటేనే మనకి చదువు వస్తుంది, డిసిప్లిన్ లేకపోతే చదువు రాదు. సో వీ నీడ్ టు గివ్ రెస్పెక్ట్ టు అవర్ టీచర్, వీ నీడ్ టు గివ్ రెస్పెక్ట్ టు ద ఎల్డర్స్, వీ నీడ్ టు గివ్ రెస్పెక్ట్ టు ద యంగర్ వన్స్ ఆల్సో, ఓకేనా. సో మనం ఏం చేయాలి, అందరికీ రెస్పెక్ట్ ఇస్తూ ఉండాలి. సో దెన్ ఓన్లీ విల్ బి ఏబుల్ టు షో ఆర్ డిసిప్లిన్ని చూపించడం జరుగుతుంది, ఓకేనా. సో దిస్ ఈస్ ఇగ్నోర్డ్. ఇది ఇగ్నోర్ చేస్తారు, ఎందుకంటే నాకు మోటివేషన్ ఉంది, డిసిప్లిన్ అవసరం లేదని ఇగ్నోర్ చేయడం జరుగుతుంది. సో రీగ్రెట్ ఏంటంటే మనకి ఇన్కన్సిస్టెన్సీ నాన్న. సో డిసిప్లిన్ లేకపోవడం వల్ల ఇన్కన్సిస్టెన్సీ రావడం జరుగుతుంది. ఇఫ్ దెర్ ఇస్ అన్ ఇన్కన్సిస్టెన్సీ వీ కెనాట్ పర్ఫామ్ వెల్. సో మనం పర్ఫామ్ చేయలేము, మంచిగా పర్ఫామ్ చేయలేము. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇన్కంప్లీట్ గోల్స్. డిసిప్లిన్ లేకపోతే గోల్స్ కూడా కంప్లీట్గా ఉండవు. ఇన్కంప్లీట్ గోల్స్ అనేది ఉండడం జరుగుతుంది. ఇన్కంప్లీట్ గోల్స్ వల్ల కూడా సో వీ కెనాట్ పర్ఫామ్ వెల్, ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి మనకి రియలైజ్ అవుతారు. ఎప్పుడు రియలైజ్ అవుతారు, సో మన మార్క్స్ చూసుకున్నప్పుడు రియలైజ్ అవుతాము. మన ప్రోగ్రెస్ అనేది పడిపోతుంది. ఒక గ్రాఫ్ అనేది ఇట్లా హై రేంజ్లో ఉంది, టాపర్ ఉన్నావు నువ్వు, హై రేంజ్లో ప్రోగ్రెస్ ఉంది. సో సడన్గా ఏమైతే మనకి మన గ్రాఫ్ అనేది పడిపోతుంది. అంటే ఇండియా మ్యాచ్ ఆడినప్పుడు మంచి స్కోర్ కొడుతుంది, మన బౌలింగ్ వేసినప్పుడు ఏమైంది, మన ఇండియా సౌత్ ఆఫ్రికా అండ్ ఇండియా మ్యాచ్ చూసాం రీసెంట్గా, ఓకేనా. సో దాంట్లో ఏమైందన్నా ఇండియా 350+ స్కోర్ కొట్టింది, మరి బౌలింగ్ వచ్చేసరికి గ్రాఫ్ పడిపోయింది. అంటే సో అప్పుడు రియలైజ్ అవ్వాల్సి వస్తుంది. అంటే డిసిప్లిన్ ఈజ్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో దీస్ ఆర్ ద కీ రోల్స్, ఓకేనా. దీస్ ఆర్ ద చాప్టర్స్, దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అండ్ వెరీ ఇంట్రెస్టింగ్ చాప్టర్స్, ఓకేనా. సో యూ నీడ్ టు అండర్స్టాండ్ and you need to perform well, okay. Now this is all about today's session, and see you again with another interesting topic in the next session. Till the time, bye everyone, have a great day ahead for you. Bye bye everyone, see you in the next session.